ప్రభుత్వం మారి 1.5 సంవత్సరం గడుస్తున్నా వసూళ్లలో బిజీ అయిపోయినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులు ఇంకా కూడా తమకు ఓటు వేసిన ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి, ఆ బాధ్యతలను నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచనలకే వచ్చినట్లు కనపడట్లే. ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల సునీత రాప్తాడ్ ఎమ్మెల్యే, ఆమె కుమారుడు ధర్మవరం ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, వీరు గత 18 నెలలుగా చాలా బిజీగా ఉన్నారు. చాలా బిజీ అంటే టార్గెట్లో పెట్టుకొని వసూళ్లు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. వీరు వసూలు ఏ స్థాయికి పోయినాయంటే నాకు తెలిసి 95 నుంచి 30 సంవత్సరాల పాటు సివిల్ సప్లైస్ రవాణా కాంట్రాక్ట్ వీళ్ళే నిర్వహిస్తున్నారు. మధ్యలో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఎప్పుడైనా ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో అనంతపురంలో ఒక ఆడియో బయటకు వచ్చింది. దగ్గుబాటి ప్రసాద్ వారికి సంబంధించినటువంటి బంధువులు అనుచరులు ఈ పీడిఎస్ రైస్ కి సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేది. అయ్యా మేము వచ్చినామో ఈ బియ్యం పైన డబ్బులు మాకు కట్టాలా అని అంటే, లేదన్నా అది పరిటాల వాళ్ళదే, చాలా ఏళ్ల నుంచి వాళ్ళదేను అంటే, మురళి మా బావేలే అని. మురళినా బాలాజీ మా బావేను అని దగ్గుబాటి ప్రసాద్ బంధువు ఎవరో మాట్లాడతారు. అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్ల బియ్యం అమ్ముకునేదానికి హక్కు మాకే ఉంది, మీరు అమ్ముకుంటా అన్నారు, మాకు వచ్చి లెక్క కట్టిపోండి అని మాట్లాడినారు ఆ పెద్ద మనిషి. మాట్లాడితే మేము వాళ్ళకి కడతాన్నాము, సోమందేపల్లి పేరు కూడా మెన్షన్ చేసిన, సోమందేపల్లిలో పలానా మనిషి మేము మేము ఆడ కడతాన్నామని, పరిటాల వాళ్ళకు డబ్బు కడుతున్నామని. ఇప్పుడు వాళ్ళు కాదు, ఇప్పుడు మేము వచ్చినామని, అనంతపురంలో మాకు కట్టాల నీళ్ళు. ఎవరు ఎక్కడ ఎమ్మెల్యేలైనా జిల్లాలోని పీడిఎస్ రైస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎఫ్పీ షాపుల రైస్, రేషన్ షాపుల బియ్యము అమ్ముకునేటువంటి హక్కు, కర్ణాటకకు స్మగుల్ చేసి దోచుకునేటువంటి హక్కు పరిటాల వాళ్ళకే ఉంది, ఎవ్వరికీ లేదు అని మాట్లాడిన సారాంశం ఆ ఆడియో. నాకు తెలిసి మీడియా మిత్రులందరూ కూడా వినింటారు. అక్కడ నుండే మొదలు పెడితే టమోటా మండీలో అనంతపురం పట్టణానికి ఆనుకున్న టమోటా మండీలో నాకు తెలిసి కార్యదర్శి కూడా అనంతపురం పట్టణానికి సంబంధించిన వ్యక్తి, రోజుకు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఆ టమోటా లారీల నుండి వసూళ్లు చేసి, దానికి ట్యాక్స్, అది శ్రీరామ్ ట్యాక్స్ అని పెట్టినారు దానికి పేరు, వసూళ్లు చేసి పరిటాల శ్రీరామ్కు పంపడము అనేది ఆనవాయితీగా వచ్చింది. ఇంకా రోజుకు 5 లక్షలు. అంటే గత ప్రభుత్వంలో మరి రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి ఎవరైనా వసూలు చేసినారో లేదో నాకైతే తెలియదప్ప. అనంతపురం సబ్ రిజిస్టర్ కార్యాలయము, ధర్మవరం సబ్ రిజిస్టర్ కార్యాలయము, రుద్రంపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయము, చెన్నైకొత్తపల్లిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి కలిపి రోజుకు 25 లక్షల రూపాయలు యావరేజ్న పరిటాల సునీత కుటుంబానికి వెళ్ళాల. రిజిస్ట్రేషన్ ఎవరైనా కొనుగోలు కానీ అమ్మకాలు కానీ అంటే ట్రాన్సాక్షన్ ఏం జరిగినా కూడా డబ్బు వీళ్ళకి కట్టాల. అది పెద్ద ఆదాయాలు అంటివి. ఇంకా బెల్ట్ షాపులు దాదాపుగా రాప్తాడు నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు దాకా ఉన్నాయి. 1000 బెల్ట్ షాపుల నుంచి 2000 రూపాయలు ప్రతిరోజు కలెక్ట్ చేసి పరిటాల కుటుంబానికో వాళ్ళ రిప్రజెంటేటివ్ కు పంపిస్తా ఉన్నారు అనేది. పాపం ఆ బెల్ట్ షాపు నిర్వాహకులు
మందుబాబులో చెప్పుకునేది, ఏమయ్యా ఇంత రేటు పెట్టినావు, షాపుకు పోయి అడిగితే ఇంతే కదా అంటే, ఏం చేయాలన్నా రోజుకు 2,000 అక్కడికి పంపించాలన్నా అని చెప్పుకునే పరిస్థితి. ఇంకా ముత్యాలమ్మ గుడిని కూడా వదలలేదు. ముత్యాలమ్మ గుడి దగ్గర మా ప్రభుత్వంలో మందు అమ్మకం నిషేధం, ఎక్కడ కూడా బెల్ షాపులు లేవులే. జగనన్న ప్రభుత్వంలో చెప్పునింది లిక్కర్ని ఓన్లీ గవర్నమెంట్ నోటిఫైడ్ షాప్స్ లోనే అమ్మకాలు చేయడం జరుగుతానండి. ముత్యాలమ్మ గుడి దగ్గర బెల్ట్ షాపు పరిటాల వెంకటాపురానికి, పరిటాల వాళ్ళ ఇంటికి రోజుకు ₹1,00,000 పోవాలి. అక్కడి నుంచి వాళ్ళ ఏం రేట్ అన్న అమ్ముకోవచ్చు, కర్ణాటక లిక్కర్ తెచ్చి అమ్ముకోవచ్చు, గోవా లిక్కర్ తెచ్చి అమ్ముకోవచ్చు. విడ్డూరం ఏంటంటే ఇప్పటికి 2 సార్లు మాత్రమే పోలీసు వాళ్ళు గోవా లిక్కర్ పట్టుకున్నారు. ఈ జిల్లాలో 2 సార్లే పట్టుకున్నారు. గోవాలో నాకు తెలిసి ఆ డ్యూటీ ట్యాక్సెస్ ఉండకపోవచ్చు, దానివల్ల చీప్ పడతా ఉండొచ్చు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడము జరుగుతూ ఉందనేసి 2 సార్లు మాత్రమే పట్టుకున్నారు. ఇంకా గోవా నుంచి లిక్కర్ తీసుకొచ్చి అమ్మకాలు కొనసాగించడం అనేది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కర్ణాటకకు మనకు రేటు వారా ఉంటే కర్ణాటకలో చీప్ ఉన్నప్పుడు కర్ణాటక నుండి తెచ్చేవాళ్ళు. కర్ణాటకలో ధర పెరిగింది, మనం ఇక్కడ ధరలు పెంచినాము, కర్ణాటక వాళ్ళు ధర పెంచినారన్నప్పుడు గోవా నుంచి తెచ్చుకోవడం. ఇంకా బ్రాందీ షాపులు ఎవరు వేసినా కూడా, మీ పార్టీ వాళ్ళు వేసుకున్న బ్రాందీ షాపులు కూడా మీరే స్వాధీనం చేసుకొని అమ్ముకుంటున్నారు. దాంట్లో ఎక్కడ మీకు సరిలేరు, మీకెవ్వరు పరిటాల వారి దోపిడీకి మీ పార్టీ వాళ్ళనైనా వసూలు చేస్తారు. కాంట్రాక్టర్లు ధర్మవరంలో కమ్మలతను రైల్వే కాంట్రాక్టర్ ₹1 కోటి డిమాండ్ చేసినారు. సిగ్నలింగ్ కాంట్రాక్టర్ చిన్న కొడుకు, మళ్ళీ ఏదో మధ్యలో వాళ్ళు వీళ్ళు సర్దుబాటు చేసి 60 లక్షలు ఇప్పించినారు. ఆయన ఏదో పని ముగించుకొని వెళ్ళిపోయినాడు కాంట్రాక్టర్. ఎవరు కూడా నేను మీ కులమే, మీ క్యాస్ట్ అంటే అవన్నీ తర్వాత మేము ఓట్లకు డబ్బులు పంచలేదా, లెక్క కట్టండి. కులంలే, గోత్రంలే, మతంలే, పార్టీలే, ఏందిలే. నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బాగా దిగింది. ఇప్పుడు ఆ కిక్కే వేరప్ప అంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు వచ్చినారు. ఎలక్షన్ల ముందు వరకు శ్రీరామ్ ఒకడే, ఇప్పుడు శ్రీరాము సిద్ధార్థ ఇద్దరు కలిపి ఉంచుతున్నారు. బాగా దిగింది. ఇంకా కంకర మిషన్లు నెలకు ఒక క్రషర్ నుంచి 5 లక్షలు డిమాండ్ చేసినారు. ₹5 లక్షల ఒక క్రషర్ నుంచి డిమాండ్ చేసి వసూళ్లు చేస్తున్నారు. ఇంకా సహజ వనరులు సోలారు, గాలి, నీరు, నిప్పు, నీకు ఏది కూడా ఎవరిని వదిలే పరిస్థితి లేదు. సోలారు, విండ్, దాని ల్యాండ్ ఎక్విజిషన్ గతంలో నుంచి కూడా వీళ్ళ దోపిడీ ఆ విధంగా జరిగింది. ఆన్లైన్ లో 1B లో పేర్లు తీసేసి అది విండ్ మిల్స్ వాళ్ళకి ఇచ్చినాం, పెట్టినాం, మీకు ఇంత ఇస్తాం, పెడతాం అనేది ఫస్ట్ నుంచి జరుగుతుంది. అది కూడా కొనసాగుతుంది. ఇంకా ప్రిపేర్ అవుతా ఉన్నారు దాన్ని. ఇవి కాకుండా రాప్తాడులో ల్యాండ్ సెటిల్మెంట్స్, నారాయణ రెడ్డి సావిత్రమ్మల హత్య చాలా కాలంగా వివాదం ఉన్నటువంటి, బంధువులకు వివాదం ఉన్నటువంటి ఆ భూమిలో పరిటాల సునీత తమ్ముడు తల దూర్చి ఆ వివాదంలో సెటిల్మెంట్ చేయబోయినాడు. నారాయణ రెడ్డి ఒప్పుకోలు, మర్డర్ అయినాడు. ఇక రామగిరిలో లింగమయ్య హత్య అనేది మనం అందరము కూడా చూసినాము. వాళ్ళ ఆధిపత్యం కోసము ఆ గ్రామంలో పరిటాల సునీత తమ్ముడు ధర్మవరపు రమేషు, మహేషు వాళ్ళ కుమారులు వాళ్ళను ముద్దాయిలుగా కేసులు పంపించినారు. 15 మంది కలిసి హత్య చేసినారు, ఇద్దరినే పెట్టినారు అనేది గతంలో కూడా ఆరోపణలు చేసినారు. ఇంకా ధర్మవరంలో నేసే వాళ్ళ దగ్గర, కోమటోళ్ళ దగ్గర అక్రమంగా ₹1,00,00,000 వసూళ్లు చేసినారని నేసే వాళ్ళందరూ కూడా తమ కులస్తుడైన కందికుంట ప్రసాద్ దగ్గరికి పోయి మొరబెట్టుకున్నారు. కందికుంట ప్రసాద్ కదిరి ఎమ్మెల్యే వచ్చి ధర్మవరంలో వాళ్ళ కులస్తులతో మీటింగ్ పెట్టినాడు. నేను అండగా ఉంటాను, మీకు మీరు యానాకుడికి ₹1 కట్టద్దని ఇట్లనే మాట్లాడినాడు. దాని తర్వాత కొంచెం ఏదో అండర్స్టాండింగ్ కూడా కుదిరినట్లుంది, సెట్ చేసుకున్నారు. మరి వీరి అక్రమ సంపాదన, ఏళ్ల తరబడి చేసిన అక్రమ సంపాదన, వీరి నివాస భవనాలు, వెంకటాపురంలో ఉన్న ఇండ్లు కాకుండా వీరి నివాస భవనాలు, హైదరాబాద్ లో పరిటాల రవి కట్టించిన ఇల్లు, తర్వాత గత ప్రభుత్వంలో హైదరాబాద్ లో ఒక లగ్జరీ ఫ్లాట్, నాకు తెలిసి 1 floor 1 ఫ్లాట్, సిటీలోని సెలబ్రిటీస్ కి మాత్రమే అమ్మేటువంటి ఫ్లాట్, 20 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ఒకటి కొన్నారు. ఇది కాకుండా
బెంగళూరులో పెద్ద విలాసవంతమైన భవనం గత 7-8 సంవత్సరాలు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు కట్టుకున్నారు. ధర్మవరంలో మొన్న ఇల్లు కట్టుకున్నారు. నీకు అనంతపురంలో పరిటాల రవి ఉన్నప్పుడు అనంతపురంలో 6 రిజర్వేషన్లకు సంబంధించిన భూమి రూపాయి పాలాకొని కట్టుకున్నారు. వీటి విలువ 150 కోట్లు. మీ నివాస భవనాల విలువ 150 కోట్లు. సూర్యానగర్ కాంప్లెక్స్ మీ ఆయన మేదరాళ్ళు కొట్టాలన్నీ బీకిచ్చేసి కట్టుకునేది మేము మాట్లాడటంలే. ఇప్పుడు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో టవర్ క్లాక్ దగ్గర కృష్ణాభవన్ వాళ్ళతో కృష్ణాభవన్ వాళ్ళతో మీరు ఎప్పుడో బెదిరించి రాపించుకునేదో లేదంటే తక్కువ డబ్బు కొనిండేదో నాడు సీఎంఆర్ కాంప్లెక్స్ ఏదో కట్టినారు. దాని గురించి మాట్లాడింది. నివాస భవనాలు ఇంత విలువ చేస్తున్నాయి. కియా దగ్గర 170 ఎకరాల భూమి ఉంది మీకు. దాని గురించి మేము మాట్లాడడం లేదు. 200 కోట్లకు 150 కోట్లు రాసి ఆడ సుమారుగా గోడౌన్లు కట్టుకున్నారు. నెల లక్షల ఆదాయాలు వస్తున్నాయి. ఆ గోడౌన్లకు మా ప్రభుత్వం ఏపీఎస్ నిధులతో రోడ్లు వేసింది. దాని గురించి కూడా నేను మాట్లాడటం లే. మీ కంకర మిషన్లు నసనకోటలో నిరాటంకంగా నడుస్తున్నాయి. ముత్యాలంపల్లి దగ్గర, సోమందేపల్లి దగ్గర నిరాటంకంగా నడుస్తున్నాయి. గత ప్రభుత్వంలో కూడా మీరు కాంట్రాక్ట్లు బ్రహ్మాండంగా చేసుకున్నారు. దాని గురించి కూడా నేను మాట్లాడటంలే. మీ గ్రానైట్ క్వారీలు కూడా బ్రహ్మాండంగా చేసుకున్నారు. దాని గురించి కూడా మేము మాట్లాడటంలే. ఇవన్నీ ఇన్ని ఆదాయ వనరులు ఉన్న మీరు ఈ ఆదాయాలు ఎక్కువైపోయి హైదరాబాద్ లో, బెంగళూరులో మీకు పబ్బులు ఉన్నాయి, బ్రివరీస్ ఉన్నాయి, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ హైదరాబాద్ లో, బెంగళూరులో. ఇవి చాలవని ఈ ప్రభుత్వం వచ్చినాక తొలి సంవత్సరంలో మీరు సంపాదించిందో దాంట్లో కొంత భాగం ముఠముల తీసుకొని పోయి అమెరికాలో 2 చోట్ల, ఆఫ్రికాలో 1 చోట లిక్కర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారు. భాగస్తులు ఎవరనేది అప్రస్తుతం. ఎవరో సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారని చెప్తున్నారు. భాగస్తులు ఎవరనేది అప్రస్తుతం. ఏమి మీరు ఇంత పెద్ద ఎత్తున ఆదాయాన్ని మీరు సమకూర్చుకొని మీరు పేదల మీద దాడులు ఎందుకు చేస్తున్నారు? మీకు ఏం తక్కువైంది? మీకు ఏం తక్కువ చేసినాడమ్మా? మీకు ఏం తక్కువ చేసినాడు మీకు లోకేష్? ఏం తక్కువ చేసినాడు మీకు చంద్రబాబు నాయుడు? ఈరోజు 300 ఎకరాలు పాపంపేటలో 300 ఎకరాల స్తోత్రియం భూములు మీ బంధువు అయినటువంటి కె వెంకట చౌదరి, గంగంపల్లి గ్రామము, ముత్యాలంపల్లి, గంగంపల్లి గ్రామము, నసనకోట పంచాయతీ. మీ బంధువు అయినటువంటి కె వెంకట చౌదరి అండ్ అదర్స్ పేరుతో జీపీఐ ఇచ్చినారు స్తోత్రియందారులు. ఎప్పుడో 60-70 సంవత్సరాల నుంచి ఇల్లు అయిపోయి, కాలనీలు అయిపోయి 4000 ఇల్లు ఉన్నాయి. 4000 ఇల్లు ఉన్నాయి. మొత్తం మీకు 300 ఎకరాలు చాలదంట. 999 ఎకరాలంట. అంతేనా? 999 ఎకరాలు మొత్తం కావాలంట. ఇప్పటికి కూడా కొట్లాడుకుంటున్నారంట కుటుంబంలో. 300 ఎకరాలు మీరు చేసుకున్నారు, మిగిలింది మేము చేసుకుంటామని. అంటే కాలనీలు మీకు రాసియడానికా మీకు ఓట్లు వేసింది జనాలు? కాలనీలు మీకు దారదత్తం చేయడానికా? మీ పాశవికమైనటువంటి ఆలోచన విధానంలో భాగంగా 20 ఇళ్లను నేలమట్టం చేసినారు పాపంపేటలో. పేదలు కట్టుకున్న ఇల్లు, అది హక్కు లేకపోయినా కూడా కేవలం మీరు కలెక్టర్ను, ఆర్డీఓను, ఎంఆర్ఓను, పోలీసులను అడ్డు పెట్టుకుని మీకు హక్కు లేదు. స్తోత్రియందారులకు దీంట్లో ఎటువంటి హక్కు లేదని గత ప్రభుత్వం తేల్చి చెప్పింది. వాళ్ళు హైకోర్టు పోతే హైకోర్టు కూడా తేల్చేసింది. రేనైనా ఇది మీరు చూపిస్తున్న సర్వే నంబర్ టౌన్ లో ఉంది, కొండపా ఎత్తుక్కోండి. పాపంపేటలో మీ భూమి లేదని గత ప్రభుత్వంలో హైకోర్టు కూడా తేల్చేసింది. దాన్ని కూడా మీరు కొట్టేసినారు. 20 ఇండ్లు కొట్టేసినారు. వాళ్ళు రోడ్డును పడినారు. మన వల్ల అది చాలదని 300 ఎకరాలకు జీపీఏ ఇచ్చినారు. ఇది కూడా కాదంటే 999 ఎకరాలు కావాలి. అంటే మీకు ఓట్లేసిన జనాలను ఊర్లిడిపించి, ఇండ్లిడిపించి, వాళ్ళ ఇల్లు నేలమట్టం చేసి మీరక్కడ విలాసవంతమైనటువంటి భవనాలు ఏర్పాటు చేసుకోవడానికి, అంటే ఏ విధంగా అయితే బెంగళూరు, హైదరాబాద్ లో నిర్మాణం చేసుకున్నారో మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి, లేదా వాళ్ళ దగ్గర గత ప్రభుత్వంలో 2014-19లో విద్యారణ్ నగర్ లో మీరు వసూలు చేసినారు. ఆ విధంగా వసూలు చేయడానికి విద్యారణ్ నగర్ లో 6 కోట్లు వసూలు చేసినారు 300 ఇళ్ల నుంచి. తారా మసీదు ప్రాంతంలో అక్కడ ఆ విద్యారణ్ నగర్ అని ఉండేటువంటి ఒక ఆర్చ్ను తొలగించి పరిటాల రవీంద్ర కాలనీని పెట్టుకున్నారు. ప్రజలు అప్పుడు ఒకసారి బుద్ధి చెప్పినారు.
ఇప్పుడు మళ్ళీ మీరు అటువంటి కార్యక్రమాలు పాల్పడతా ఉంటే మీకు ఆశ సావలేదా? నీ కొడుకులు ఇద్దరిని వదిలినావు, ఊరి మీదకి. రైతుల మీద కూడా పడినావు, టమాటా మండి దగ్గర వసూలు చేసుకుంటేనే అంద్రినీవా కాలువ లైనింగ్ కమిషన్ల కోసము అంద్రినీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ చేసి రైతుల పొట్టగొట్టేటువంటి కార్యక్రమం చేసినావు. మరి సబ్స్టేషన్లు మేము 7 సబ్స్టేషన్లు తెస్తే మా ప్రభుత్వంలో, మా నియోజకవర్గం రాప్తాడులో 7 సబ్స్టేషన్లో 30 పోస్టు 5 లక్షలకు అమ్ముకున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాం. ఇన్ని రకాలుగా మీరు ఆదాయాలు, వనరులను ఏర్పాటు చేసుకుంటా మీరు ఈరోజు 3 కోట్ల రూపాయల బెంజ్ కార్లో తిరుగుతున్నావు సుందమ్మా. 3 కోట్ల రూపాయల బెంజ్ కార్లు తిరుగుతున్నావు. నీ పుట్టుక గురించి నేను మాట్లాడను, మీ నాయనకి ఏమేమి భూమి ఉన్నది, ఏ ఆస్తి గురించి నేను మాట్లాడేది ఎప్పుడు పూర్వం పరిస్థితి. మీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నుంచి అంచెలంచెలుగా సంపాదించుకుంటూ పోయినారు. శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్, ఎల్నారాయణ చౌదరి, పరిటాల సునీత తమ్ముడు బాలాజీ పార్ట్నర్స్. 51% ఆయనకి, 49% ఆయనకి. దాని టర్న్ ఓవర్ అంతా కూడా 20 కోట్లే. దాని టర్న్ ఓవర్ ఇదే 20 కోట్లే. 2023-24 20 కోట్లు, 20 కోట్ల 11,67,580. మరి 20 కోట్ల టర్న్ ఓవర్ లో మీరు చూపించిన లాభము 1.5 కోటి. మరి సిద్ధార్థ కన్స్ట్రక్షన్ నీ కొడుకు పేరుతో ఉండేది, పరిటాల సుధాకర్ నడిపేది బెంగళూరులో. దాని టర్న్ ఓవర్ మీరు లాస్ట్ బిఫోర్ ఇయర్ 65 కోట్ల టర్న్ ఓవర్ చూపించినారు. 100 crores కూడా మీరు దాటలే. మీరు మరి మీకు అసలు వ్యాపారాలు కూడా లేకుండా ఇన్ని వేల కోట్ల ఆదాయాలు ఎన్నుండి వచ్చాయి. ఇప్పుడు 1000 ఎకరాలు ఉన్నాయి మీకు. చెప్పి మా నోళ్ళు నొప్పిస్తుండే. మీకు తలుపూరు కాడ నుంచి మొదలు పెడితే ఇప్పుడు తలుపూరు కాడ నుంచి, కాట్నే కాలువ కాడ నుంచి, మామిళ్ళపల్లి కాడ నుంచి, రెడ్డి చెరువుపల్లి కాడ నుంచి, రెడ్డి చెరువుపల్లి అంటే పాలసముద్రం కాడ, ఇయా కాడ నుంచి, సోమరాన్లపల్లి కాడ నుంచి నీకు 100 ఎకరాల భూములు మీ సొంతం. ఇంతున్నా స్థిమితం ఉండాలి కదా. స్థిమితం ఉండి అరే మమ్మల్ని గెలిపించినారు, 5 లక్షలకు పక్కా ఇల్లు కట్టిస్తామని ప్రతి ఊర్లో కూడా హామీ ఇచ్చినాం. మాకి 150 కోట్ల రూపాయలు విలువ చేసే నివాస భవనాలు ఉన్నాయి. కనీసం 100 కోట్ల రూపాయలు విలువ చేసే 2 కాంప్లెక్స్లు ఉన్నాయి అనంతపురంలో. 100 కోట్ల విలువ చేసేటువంటి, 1000 కోట్ల విలువ చేసేటువంటి 1000 ఎకరాల భూములు ఉన్నాయి. ఇంకా మా ప్రజల కోసమన్నా పని చేద్దాము అని ఏ రోజన్నా మీ ఆలోచన వచ్చిందా? ఏ రోజన్నా 5 లక్షల రూపాయలకి ఇల్లు కట్టిస్తామన్నారు, ఎక్కడన్నా కట్టించినారా? ఒక్క ఇండ్లు కట్టి నీ జీవితం సార్థకమవుతుంది సొంతమ్మ. వీధోని కోసము ఇండ్లు కట్టియాలా? వాడు ఆ ఇంట్లో సంతోషంగా గృహప్రవేశం చేస్తా ఆనందంగా కుటుంబం అంతా సంతోషంగా మిమ్మల్ని అభినందిస్తానంటే ఆ కిక్కే వేరుంటుంది సొంతమ్మ. నాకు అనుభవం ఉంది. 2007లో మేము ఇంకా అప్పుడు రాజకీయాలకు వచ్చిన తొలినాళ్లలో 2006లో అనుకుంటా, బహుశా సింగిల్ విండో ఎలక్షన్ 2005 అయింది. మాకు సింగిల్ విండో ఎలక్షన్ లో సపోర్ట్ చేసినారని సిద్ధరాంపురం గ్రామంలో, మీ బంధువులు ఉండే గ్రామం, 35 మందికి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పనులు జరగకూడదని అధికారులకు ఆ రోజు ఉన్నటువంటి నేతలు హుకుం జారీ చేస్తే వాళ్ళందరికీ తలా 35,000 ఇచ్చి ఇల్లు కట్టించిన ఆ కిక్కే వేరబ్బా. పేదల కోసము 1000 బోర్లు వేసినాం. ఎన్నో రకాలుగా ఆసుపత్రుల్లో చచ్చిపోతారనే వాళ్లకు, వైద్యానికి, చదువులకు, పెళ్లిళ్లకు ఆ తృప్తితో బతుకుతున్నాం. ఈ రోజు కూడా మాకు ఇల్లు లేదు. నాకు హైదరాబాద్ లో ఇల్లు లేదు, బెంగళూరులో ఇల్లు లేదు, అనంతపురంలో కూడా ఇల్లు లేదు. ఒక బాడిగింట్లో ఉంటున్నాం. కానీ 1000 మందికి ఇల్లు కట్టాలన్న జగనన్న ఆశయానికి అండగా నిలబడినాం. లక్షల మందికి ఇల్లు ఇవ్వాలని 22 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించుకొని వచ్చినాడు మా జగనన్న పోయిన 5 ఏళ్లలో. ఆయన ఆశయానికి అండగా నిలబడి ప్రభుత్వము కట్టించి ఇచ్చేటువంటి ఆప్షన్ 3లో ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలనేసి ఆయనకు అండగా నిలబడి ఆయన ఆశయంలో పాలు పంచుకుంటూ వందలాది మంది మేస్త్రీలను తీసుకొచ్చినాం. చిన్న కాంట్రాక్టర్లను, మేస్త్రీలను తీసుకొచ్చినాం. ప్రభుత్వం అంతా ఆ రోజు ఎక్కడ లాభాపేక్ష లేకుండా ఐఏఎస్ అధికారులతో సహా అందరూ కూడా పనిచేసినారు. అనంతపురంలో చేస్తున్నారు కదా, మీకు చేసేదానికి ఏమి, పులివెందులో కడుతున్నారు కదా, మీకు చేసేదానికి ఏమి, ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు మీటింగులు పెట్టి పంచాయతీరాజ్, మున్సిపల్
డిపార్ట్మెంట్ లో కమిషనర్లను, పంచాయతీరాజ్ ఎస్సీలను వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీ కాంట్రాక్టర్లను తీసుకొని రండి అని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి వారం వారం పేమెంట్లు ఇస్తాము, మెటీరియల్ గవర్నమెంట్ ఇస్తుంది, మీకు నష్టం అయితే రాదు, రొటేషన్ జరుగుతుంది, మీకు ఒక 5,000 6,000 లాభమే రావచ్చు లేదా 10,000 లాభం రావచ్చు అనే రకంగా కన్విన్స్ చేసి 100 మందితో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి 100 మంది మేస్త్రీలతో ఇప్పుడు దాదాపుగా 2 లక్షల పైగా ఇళ్ల నిర్మాణం జరిగింది. ఈ మధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోయింది, దీన్ని ఇళ్ల నిర్మాణం అవ్వాలా అని ఆయన చెప్పాలకి 2 నెలల నుంచి పేమెంట్లు లేవు ఆ మేస్త్రీలకి, కాంట్రాక్టర్లకి. పక్కన 5 లక్షలతో ఇల్లు కట్టిస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలంగాణకి వెళ్ళిపోయినారు. ఇండిపెండెంట్ హౌసెస్ 5 లక్షలతో కట్టిస్తా ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయినారు. అంటే కాంట్రాక్టర్లే దొరకని పరిస్థితులు ఉంటే ఎందుకు చేస్తారన్నా? ఎందుకు చేస్తారు? 660 రూపాయలకు చదరపడుకు ఇల్లు కట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు వస్తారా? ఎంతో ఎక్స్పెక్టేషన్ తో మా ఎమ్మెల్యే గెలిస్తే, మా చంద్రబాబు సీఎం అయితే, మా లోకేష్ అధికారంలోకి వస్తే మేము ఒక్కొక్కరంతా 100 కోట్లు సంపాదించుకోవచ్చు అని చిన్న చిత్తగా కాంట్రాక్టర్లు కూడా భావించిన తరుణంలో 664 రూపాయలకి ఇల్లు కట్టడానికి, ఒక స్క్వేర్ ఫీట్ ఖర్చుతో ఇల్లు కట్టడానికి ఎవరైనా వస్తారా? ఒకవైపు 9,000 రూపాయలు ఒక చదరపడుగుతో భవన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అమరావతిలో. నాకు తెలిసి పరిటాల కుటుంబం ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళ పేరుతో కాంక్రీట్ లైనింగ్ పనులు చేసింది ఇక్కడ రాప్తా నియోజకవర్గంలో. కింద కాంక్రీట్ బెడ్డింగ్ చేస్తే నీళ్లు చుక్క దిగకుండా కుప్పం పోతే ఇక్కడ రైతులు పోతారు, మాకు డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయి, ఇక్కడ చేసినారు. అదే కంపెనీ కింద సబ్ కాంట్రాక్ట్లు కూడా పరిటాల కుటుంబీకులే చేస్తున్నారు అమరావతిలో నాకు తెలిసినంత వరకు. ఇఫ్ ఐఎమ్ రైట్. అంటే 9,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ తో భవన నిర్మాణ పనులు చేస్తున్న మీరు 664 రూపాయలతో భవన నిర్మాణ పనులు చేయడానికి ఎలాగూ రారు. మొన్న కూడా అడిగిన, మీకు దమ్ముంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు. 164 మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక 1000 ఇండ్లు కట్టండి. ఆ 1,80,000 ఒక్కొక్కరు 1000 ఇండ్లు కట్టి స్లాబ్లు వేసి ఇవ్వండి. మీకు ఓట్లేసిన దానికి మిమ్మల్ని మేము కూడా మెచ్చుకుంటాం, జనాలు ఓట్లేసి గెలిపించినారని. మీరందరూ కూడా ఈ ప్రభుత్వంలో వీలైన కాటికి దోపిడీ చేద్దామని తప్ప ఎవరికీ లేదు. మొన్న ఆటో కార్మికులకు 2,62,00,000 రూపాయలు 2,62,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చినాననేసి సునీతమ్మ ఊగిపోతా మాట్లాడి 2,62,00,000 రూపాయలు ఒక్క రాప్తాడు నియోజకవర్గంలో ఇచ్చినామని. 3 కోట్ల రూపాయలు బెంజ్ కార్లు తిరిగే సునీతమ్మ, 3 కోట్ల రూపాయలు బెంజ్ కార్లతో తిరిగే సునీతమ్మ 2,62,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చి ఊగిపోతా మాట్లాడుతున్నావు. నాకు తెలిసి ఆర్టీవీలో ఎవరో విలేకరు అడిగినారు, ప్రకాష్ రెడ్డి మీ మీద విమర్శ చేసినాడు, ఇంటికి 10,000 రూపాయలు వసూలు చేస్తానని. ఈ ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనూ, అనంతపురం పట్టణంలోనూ, అనంతపురం జిల్లాలోనూ, సత్యసాయి జిల్లాలోనే కాదు, స్టేట్ వైడ్ ఛాలెంజ్ టు ఎనీ ఎమ్మెల్యే 164 మందికి మీ నియోజకవర్గాల్లో 10,000 డబ్బులు తీసుకోకుండా ఏడాది ఇల్లు కడతన్నారా? ఎవరో నెగోషియేట్ చేసో తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇల్లు పట్టుకొని పోతే 5,000, ఇంకా కొన్ని చోట్ల అయితే ముందు డబ్బులు ఇవ్వాలంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు, లోకేష్, మీకు ఛాలెంజ్ ఇస్తున్నా. మీరు ఎమ్మెల్యేలకు ఆదాయ వనరులుగా ఈ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని మీరు అప్పచెప్పినారంటే ఇంటికి 10,000 వసూలు చేసుకోమని నిరూపించుకోండి. ఇది కాదని, ఇది అబద్ధమని నిరూపించుకోండి. ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయండి. 50,000 మంది లబ్ధిదారులను, 50,000 మందికి ఇల్లు కట్టించేటువంటి ఒక పవిత్రమైన పని చేస్తున్నటువంటి ఒక సంస్థను పనులు చేయకుండా నిలబెట్టింది పరిటాల సునీత కాదా? ఆమె లేఖ రాసి నిలబెట్టింది పరిటాల సునీత కాదా? దీన్ని జ్యోతి పేపరు, ఈనాడు పేపరు, ఈటీవీ, TV5, TV9, NTVతో సహా అందరూ కూడా ప్రచారం చేయలేదా? పరిటాల సునీత రాసిన లేఖ, ప్రభుత్వం ఎంక్వైరీ, ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. 50,000 ఇండ్లు 18 నెలలు. నువ్వు మహిళవి, ఏమన్నా మాట్లాడితే నేను ఎవరు అనరనే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీకు తెలుసు సునీతమ్మ, నీ మీద 2 ట్రాక్టర్ల చెప్పులు ఇసిరినారు తోపుదుర్తి గ్రామంలో మహిళలే. తోపుదుర్తి గ్రామంలో మహిళలే చెప్పులు ఇసిరితే నువ్వు తోపుదుర్తి గ్రామానికి వచ్చినప్పుడు 2,000 మంది పోలీసులను బందోబస్తు తెచ్చుకున్నావు. తోపుదుర్తి గ్రామంలో నీ మీద చెప్పులు ఇసిరితే 2 ట్రాక్టర్లకైనా అవి 2,000 మంది పోలీసులు వస్తే 6 గంటలు ఊర్లోకి రాలేకపోయినాం. మళ్ళా మేమంతా బతిమాలి బాగుండేది, ఇది పద్ధతి కాదు,
బతిమాలుకొని ఊర్లోకి వదలండి అంటే వదిలినట్లే వదిలినారు. వాళ్ళు మా మాట ఇంట్లో చెప్పులు వేసినారు. ప్రజలు తిరగబడితే ఎట్లుంటుందో నీకే బాగా తెలుసు. నాకు తెలిసి ఈ 164 మందిలోకి నీకే బాగా తెలుసు. మరి 50,000 మంది ఇళ్లను నువ్వు నిర్మాణం చేయకుండా ఆపినావే. 50,000 మంది వాళ్ళ కాళ్ళకున్న మెట్లు ఆ చెప్పులు తీసుకొని ఇసిరితే 1,00,000 చెప్పులు ఆ గుట్టలో నువ్వు కనపడతావా? ఆ 1,00,000 చెప్పులు ఆ తుఫాన్లో కొట్టకపోవా? మరి ఈ రోజు పరిటాల సునీతమ్మ నువ్వు నీ కొడుకుల్ని నీ తమ్ముళ్ళని అడ్డం పెట్టుకుని హత్య రాజకీయాలు ఒకవైపు చేపిస్తా, ఎవరు కూడా జిల్లాలో నీ మీద మాట్లాడని పరిస్థితిని క్రియేట్ చేసుకుని భయాందోళనలను నువ్వు వాళ్ళ ప్రజల్లో సృష్టించుకుని ఈరోజు అక్రమ వసూళ్లకు పాల్పడతా మీ అధికారుల ద్వారా 10,000 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం నియోజకవర్గంలో చేస్తున్నావు. ఇది కాదని నిరూపించుకోవాలనుకుంటున్నావా? అవునని నిరూపించడానికి నువ్వు రాసిన లేఖే, ఈనాడు రాసినటువంటి వార్త, జ్యోతి రాసినటువంటి వార్త అవునని నిరూపించమన్నావు. నువ్వు రాసిన లేఖ వల్ల మీ పత్రికలు నువ్వు ఆపినో పనులను రాసిన అవే వేరే ఎవరు అవసరం లేదు నీకు నిరూపించడానికి. కాదు నేను ఆపలేదంటే పనులు మొదలు పెట్టించు. నువ్వు వచ్చిన మేస్త్రీలు మీ పీడీ అడగడం లేదా? మీ డీలు అడగడం లేదా? డబ్బులు ఇవ్వాల, ఎమ్మెల్యేలను కలిసల్లా పోవాల, డబ్బులు ఇవ్వాలని అడగడం లేదా? నువ్వు పెట్టించు ప్రెస్ మీట్, మీ డీలతో మీ పీడీతో పెట్టించు. రాండి ఎవరైనా కట్టండి అని. దీనికి ఎవరికి పార్ లేదని పెట్టండి. మీరు ఎవరెవరికి అయితే బాకీలు పడినారో ప్రభుత్వము ఆ చిన్న చిన్న మేస్త్రీలకు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించండి. ఎందుకు కట్టరు? మీరు పనులు ఆపి వసూలు చేయడానికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. చెప్పులు అందరికీ తెగుతాయి. ఇంతమంది మహిళా లబ్ధిదారులు 50,000 మంది పరిటాల సునీత రాసిన లేఖ వల్ల, పరిటాల సునీతమ్మ రాసిన లేఖ వల్ల 50,000 మంది లబ్ధిదారులు తమ ఇళ్లలోకి గృహప్రవేశాలు చేయలేకపోతా ఉన్నారు. మేము త్యాగంతో, ప్రజల మీద ప్రేమతో ఎంతో మంది మేస్త్రీలు తీసుకొచ్చి ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందించినాము. మీరు ఈరోజు ఇల్లు కట్టండి. పరిటాల సునీతమ్మ నువ్వే కట్టి ఇల్లు, నువ్వు కట్టాలా. నువ్వు కట్టినాకనే మళ్ళా మాట్లాడాలి. లేదంటే ఈ 50,000 మంది నీ ఇంటి మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అనంతపురం అర్బన్ లో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అడగకపోవచ్చు, గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు అడగకపోవచ్చు. నేను అడుగుతాన్నా, అనంతపురం పట్టణంలోని 50 వార్డులకు సంబంధించి రాజీవ్ కాలనీ, నారాయణపురము, అదేవిధంగా అనంతపురం రూరల్, రుద్రంపేట ప్రాంతాలకు సంబంధించి, మరియు మా రాప్తాడు నియోజకవర్గంలో పాపంపేట, కక్కలపల్లి కాలనీ, అనంతపురం రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి, అనంతపురం పట్టణం చుట్టూ సిద్ధరాపురంలో, ఉప్పరపల్లిలో, పస్టూరు కొత్తపల్లిలో, తాటిచెర్లలో, కురుగుంటలో, కొడిమిలో, ఆలమూరులో, రాచాన్పల్లిలో ఇళ్ల నిర్మాణము ఆగిపోయింది. ఎందుకు? హిందూపురంలో కాంట్రాక్టర్కి ఎవరికో ఇచ్చి పనులు చేయిస్తున్నారు. హిందూపురంలో ఏదో పనులు జరుగుతున్నాయి. గతంలో పనిచేసేవాడు వాడు రెడ్డి, వాడు వద్దని తీసేసి కొత్త వాళ్ళకి ఎవరికో ఇచ్చినారు. ఎందుకు? మిగిలిన చోట్ల పనులు 2 నెలల నుంచి బిల్లులు రాలే, కానీ పనులు అవుతున్నాయి. ఎందుకు ఇక్కడ 18 నెలల నుంచి ఆగిపోయినాయి? నువ్వు ఎమ్మెల్యేవే కదా, ఎందుకు నువ్వు అడగడంలే? ఎందుకు నువ్వు బాధ్యత తీసుకోవడంలే? అయిపోయినాయి. మీకు ఇండ్లు ఉన్నాయి, భారీ ఇండ్లు ఉన్నాయి, 8 కార్లు ఉన్నాయి. బెంజ్ కారు మొన్న అదేం పండగన్నా ఆయుధ పూజ రోజు 4-5 తుపాకులు ఉన్నాయి పెట్టినారు. నీకు బెంజ్ కారు పరిటాల్సి ఉంటుంది, రేంజ్ రోవర్, డిఫెండర్స్, ఫార్చ్యూనర్స్, 8 కార్లలో నువ్వు తిరుగుతాండవు. నీకు ఇప్పటి వరకు చెప్పిన 1,000 కోట్ల ఆస్తి ఉన్నాయి. నువ్వు ఆటో వాళ్లకు నీ కారుమైన లెక్క కూడా కాదు, 2,62,00,000 ఇచ్చి మేము పరిటాల కుటుంబము దానం చేసేటువంటి కుటుంబం అని చెప్పుకుంటున్నావు. ఏడదానం చేసినావు. పేరూరు డ్యాంకు నీళ్లు మేము డబ్బులు పెట్టి నీళ్లు తీసుకొచ్చి 3 ఏళ్ళు నీళ్లు ఇస్తే నువ్వు నీళ్లు రానికుండా అడ్డుకున్నావు, కడుపులు కొట్టినావు. అంతే. నువ్వు ఆ కాలువ రాజశేఖర్ తీసుకొస్తే ఆ నీళ్లు కిందికి ఇంకకుండా లైనింగ్ చేసినావు.
కడుపులు కొట్టినావు, రైతులు కడుపులు కొట్టినావు, ఇండ్లు ఆపినావు, పేదల కడుపులు కొట్టినావు. మీరు ఉచిత వివాహాలను ప్రచారం చేసుకునే సాట నేసేవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కదా మీరు చేసింది, ధర్మవరంలో వసూలు చేసి కదా మీరు చేసింది. ఏడదానం చేసినాం, ఎవరికి దానం చేసినాం? మీ కార్యకర్తలు అని చెప్పమను. ఎవరు మేమంతా వద్దు. రాప్తా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పమను. పరిటాలలో దాన ధర్మాల్లో విచ్చలవిడిగా చేస్తానని చెప్పమని చెప్పు. మీ కులస్తుల్ని చెప్పమని చెప్పు. ఏడదానం చేసినావు నువ్వు? పిల్లికి బిచ్చం పెట్టినావా? ఏ రోజన్నా పిల్లికి ఆ రోజన్నా బిచ్చం పెట్టినావా? ఒక రైతు 3.5 ఎకరా కోల్పోయి ఆ గాలిమరల సంస్థ 65 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా అంటే 2014-19 మధ్య ఆ రైతుకు నువ్వు ఇస్తే 7-8 లక్షలు ఇచ్చినావు, లేదా 10 లక్షలు ఇచ్చినావు, లేదా అది కూడా ఎగరగొట్టినావు ఆన్లైన్ లో పేరు మార్చి. ఒక రైతు మీద 65 లక్షల్లో ఈ 10 లక్షలు తీసి 50 లక్షలు వసూలు చేసినారు. మీరు దానం చేసినారా? మీరు రక్తం పిండి వసూలు చేసినారు. రక్తం పిండి వసూలు చేసినారు. ముష్టికోవెలలో నందీశ్వరుని విగ్రహాన్ని ఎత్తకపోవడము నిధుల కోసము. గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ అటువంటి పనులే జరిగినాయి. ఒక లాకప్ డెత్ జరిగింది. నిధులు ఆయన ఏం పేరు, పెనుగొండ కాళేశ్వరం స్వామి ఉన్నప్పటి నుంచి కూడా నిధుల తవ్వకాలు ఎవరు చేస్తారప్ప ఏరియాలో అంటే ఎవరి పేరు వస్తుంది? పరిటాల పేరు వస్తుంది. ఇప్పుడు మీ ఆ సాంప్రదాయాన్ని, వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా? ప్రజలకు నువ్వు తెలియజెప్పాలా. ఎందుకు పోలీసుల్ని అడగడానికి వెళ్ళిన ప్రజలపైన ఎందుకు కేసులు పెట్టినావు? ఇవన్నీ జరుగుతున్న ఎమ్మెల్యేగా నువ్వు నోరు మూసుకొని చెప్పాల్సిందే. ఏమి మైసూర్ మహారాణి కాదు. నువ్వు పథకాలు అడిగితే చెప్పులు చూపిస్తావా? 1500 రూపాయలు మాకు ఇవ్వలేదు కదా కానీ గ్రామాల్లో పోతే వాళ్ళు అడుగుతా అంటే చెప్పులు చూపిస్తావా? నువ్వు నిరుద్యోగ వృత్తి ఏడుందని జనం అడిగితే చెప్పులు చూపిస్తావా? ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వహిస్తుంటే చెప్పు తెగుతాదంటావా? నీకు నేరుగా ప్రజలే నీకు చెప్పులు చూపించే రోజులు, చెప్పులతో పూజ చేసే రోజులు కూడా వస్తాయని కూడా ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నా. హగ్గు బాధ్యతను నిర్వర్తించు. ఇద్దరికి 2 నియోజకవర్గాలు ఇచ్చినారు. దోపిడీలు మానుకొని ప్రజల పక్షాన మీరు నిలబడి మీ అక్రమ వసూళ్లు తగ్గించుకొని ఇప్పటికైనా మానండి. మరి లోకేష్ గారు మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంట. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా పద్ధతులు మార్చుకొని హితవు జరుగుతుంది. ఇంకా దీని గురించి పాపంపేట సబ్జెక్టు, ఈ 300 ఎకరాల కబ్జా గురించి పాపంపేట గ్రామంలో పాపంపేట గ్రామస్తులతో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది.